మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, నా పేరు ప్రసాద్, సైబర్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్, ఖమ్మం. మన దగ్గర కొత్తగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టారు. దాని గురించి సైబర్ క్రైమ్ అవేర్నెస్ షాపింగ్ మాల్స్లో, బస్ స్టాండ్లలో, స్కూళ్ళల్లో, మిగతా చిన్న చిన్న షాపుల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం మేము. సైబర్ క్రైమ్ అంటే ఏంటి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని గురించి అవగాహన కల్పించడమే సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. దీని యొక్క ఉద్దేశం చాలామందికి తెలియదు ఏంటంటే 1930 అనేది ఎందుకు ఉంది, దానివల్ల ఉపయోగాలు కూడా తెలియదండి. దాన్ని మేము చెప్పడానికి ప్రతిరోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటాం. ఇలా సైబర్ క్రైమ్ అనేది ఒక ఫోన్ ద్వారా కానీ, మన అకౌంట్ నుంచి కానీ ఏమైనా డబ్బులు పోతే ఆ డబ్బుల్ని ఎలా మళ్ళీ మనం రికవర్ చేసుకోవాలనేది ఈ 1930 కాల్ చేయడం ద్వారా పని అవుతుందండి. 24/7 వర్క్లో ఉంటుంది. ఎనీ టైం అర్ధరాత్రి అయినా మనం కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ తీసుకుంటారండి. మన ఫోన్లో డబ్బులు పోయినప్పుడు కంగారు పడకుండా దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని వాళ్ళు ఇచ్చే ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు 1930 వాళ్ళు, దానికి అప్లోడ్ చేస్తే మన కంప్లైంట్ అవుతుంది. మన కంప్లైంట్ అయినట్టు మనకు గుర్తు ఏంటంటే 14 డిజిట్స్ ఉన్న ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ వస్తే మన కేసు ఫైల్ అయిందని మనం నిర్ధారణ చేసుకోవాలి. మనకైనా డబ్బులు ఆగితే ఆ ఎకనాలజీ నెంబర్ ద్వారా మన ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. మన డబ్బులు పోగొట్టుకున్న ఏమన్నా ఆగితే దాన్ని ఆగిన వాటిని, హోల్డ్ అయిన వాటిని మనం కోర్టు ద్వారా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇది ఈ మధ్యలో కొత్తగా ఉన్న 1 year అయింది. మన ఖమ్మంలో ఇన్స్టాల్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టి ఒక డిఎస్పి, ఒక సిఏ గారు, 2 సిఏలు, మొత్తం 15 మంది సిబ్బంది ఉంటాం మేము ఇక్కడ. ఎనీ టైం అందుబాటులో ఉంటారండి మా సిబ్బంది. ఎటువంటి సైబర్ క్రైమ్కి సంబంధించిన నేరమైనా మా ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు మీరు వివిధ అకౌంట్లకి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. పంపించే క్రమంలో 100 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు ఒకరికి, 10 రూపాయలకి ఒకరికి అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, మర్చెంట్స్కి కొట్టేస్తూ ఉంటాడు. అందులోంచి ఏదైనా తీసుకుంటాడు వస్తువు, వాడిని పట్టుకుందామన్నా కుదరదు. అమెజాన్కి మీ డబ్బులు పోయినాయి, అమెజాన్ దాని నుంచి ఎక్కడికి పోయినాయో మనకి తెలియదు. ఒక అడ్రస్ వచ్చిన అడ్రస్కి ఒక అడుక్కునేవాడు, ఒక రిక్షా వాడు అడ్రస్ ఉంటుంది. అతను మనం ఏం చేస్తాం, ఆ ఫోన్ నెంబరు, అడ్రస్సు, మన కుబేర సినిమా చూసారా, జస్ట్ లైక్ అట్లే ఉంటుంది. అడుక్కునే వాళ్ళ అడ్రస్ తీసుకొని చెప్తా ఉంటాం. ఆ అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఏముండదు. అసలోడైతే మనకి దొరకడమ్మా. దయచేసి మీరు డబ్బులు పోగొట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. మనకి జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, ఎవరైనా రోడ్డు మీద ఏమన్నా అరిచినా, కొట్టుకుంటున్నా, మీరు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మీకు ఫస్ట్ మీకు తెలిసేదంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ఇందులో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే మీకు ఎక్కడో తెలియదు. అందులో మనకి కొత్తగా జరుగుతున్న ప్యాటర్న్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. ఇప్పుడు మీరున్నారు, పొద్దున్న వస్తారు ఇక్కడికి, పొద్దున్న వచ్చి సాయంత్రం దగ్గర వర్క్ చేస్తారు 9 గంటల దాకా. బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు, కొన్ని సమస్యలు షేర్ చేసుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. మీరు ఇక్కడ ఉండే లేదా ఇంట్లో ఉండే అర్ధరాత్రి అయినా 1930 మీరు కంప్లైంట్ చేయండి. 1930 అనేది టోల్ ఫ్రీ నెంబర్, 24 గంటలు పనిచేస్తుంది. ఏ టైం అయినా పనిచేస్తుంది. 2 గంటలకు పోయి రేపు పొద్దున పోయి నైట్ 2 గంటలకు జరిగింది అమ్మ, రేపు పొద్దున పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలేమో, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో, మనం ఫీల్ అవుతాం. పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి అమ్మాయిలు జనరల్గా ఫీల్ అవుతారు. 4 సార్లు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే ఎందుకు వెళ్ళింది అని అనుకుంటారు. ఇలాంటి సమస్య ఇక్కడ రాదు. మీరు ఇక్కడ ఉండి కూడా ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఈ నెంబర్కి కాల్ చేయగానే మీకు ఏం జరిగిందని ముందు అడుగుతారు. ఎలా డబ్బులు పోయినాయి, ఏం లింక్ క్లిక్ చేశారా, ఎట్లా పోయినాయని అడుగుతారు. అడిగిన తర్వాత మీరు చెప్తారు సో ఇలా జరిగిందని చెప్పిన తర్వాత ఏమైందంటే మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు. 1930 కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు. ఆ వాట్సాప్ నెంబర్కి మీ డబ్బులు పోయినప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీయాలి. ఆ స్క్రీన్ షాట్ని ఆ వాట్సాప్ నెంబర్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మీకు ఒక ఎకనాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఎకనాలజ్మెంట్ నెంబర్ వచ్చిందంటే మీ కేసు రిజిస్టర్ అయిందని పక్కా గుర్తన్నమాట. ఆ ఎకనాలజ్మెంట్ నెంబర్ మీద మీకు అప్డేట్స్ ఉంటాయి. ఎలా మీకు డబ్బులు ఆగినాయా, ఒక 100 రూపాయలకి 70 రూపాయలు అయితే ఆ 70 రూపాయలు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్, మాకు ఈ కంప్లైంట్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. 7 లక్షల పైన అయితే మేము చేస్తాం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేస్తుంది. 7 లక్షల లోపు అయితే మీరు ఏ పరిధి పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళాల్సింది. మీ పరిధి ఇప్పుడు 1 టౌన్ ఏరియాలో మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసి 2 టౌన్ కింద వస్తుంది మంది. మీరు 2 టౌన్కి వెళ్ళి నాకు ఇట్లా ఒక సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చా, ఆ కంప్లైంట్ డబ్బులు ఆగినాయి, 100 రూపాయలకి 70 రూపాయలు ఆగినాయి అని చెప్పి మీరు అక్కడికి వెళ్తే కోర్టు ద్వారా, అంటే 1,00,000 రూపాయల లోపల 25,000 లోపల ఉన్నాయి,
ఈ అమౌంట్ అంతా మీకు కోర్టు ద్వారా ప్రతి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. దాని ద్వారా మీ డబ్బులు మీకు ఇప్పిస్తూ ఉంటాము. ఇది మీకు మీ బాధితులకి అందరికీ ఈజీగా ఉండే ప్రాసెస్, ఇబ్బంది లేకుండా. మీరు ఒక్కరు వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మీ భర్తో, మీ తండ్రో, మీ కొడుకో, మీ అక్కో ఎవరినో తీసుకొని పోవాలి, లేదా పెద్ద మనిషిని తీసుకొని పోవాలి. దీనికి అది అవసరం లేదు. ఈజీగా మీరు ఉన్న చోట నుంచి కంప్లీట్ చేయవచ్చు. దీంట్లో ఉన్న ఫెసిలిటీ అదనమాట. ఇంకోటి ఇందులో చేయకుండా ఏంటంటే మీరు డీపీ పెట్టుకోవటం వాట్సాప్లో, మన డీపీ మనం పెట్టుకోవటం. మీ ఫోటోని వాట్సాప్ నుంచి నేను తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి మళ్ళీ మీ బంధువులకే పెడతానని మిమ్మల్ని బెదిరిస్తా, మీకు బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటా. ఇది బాగా జరుగుతుంది. మనం పెట్టిన ఒక డీపీ ఇక్కడ మొహం కట్ చేసుకొని వేరే అర్ధనగ్నంగా ఫోటోలు పెడితే మనం భరించలేము. ఇది ఒకటి బాగా జరుగుతుంది. నెక్స్ట్ మన ఫోన్లోకి వచ్చే అన్నోన్ లింక్స్ అయ్యి మీరు క్లిక్ చేయకండి. బ్యాంకు నుంచి అని అదని ఇదని వస్తుంది. మీకేమైనా డౌట్ ఉంటే బ్యాంక్ వెళ్ళండి. బ్యాంక్ వెళ్ళి చూసుకుని ఆ లింక్ క్లిక్ చేసామంటే ఫోన్ హ్యాక్ అవుతుంది. ఫోన్ హ్యాక్ అయ్యి మీ ఫోన్లో ఉన్న వాట్సాప్, ఇవన్నీ ఫేస్బుక్, ఫోన్పే ఇవన్నీ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. మనం ఒకసారి పిన్ ఎంటర్ చేస్తే హ్యాక్ అయిన వాడికి తెలుస్తుంది. మన పిన్ తెలిసి వాడు డ్రా చేసుకుంటాడు డబ్బులు. ఎందుకు వచ్చినా కూడా మనకు తెలియని లింకులు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. పోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా ఓటీపీ చెప్పండి, మీరు అప్డేట్ చేయలేదు, మీ పాన్ కార్డు అప్డేట్ చేయలేదు, మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదు అని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరు నమ్మకండి. బ్యాంక్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫోన్ చేయరు. చేసినా మీరు బ్యాంక్ రండమ్మా అని చెప్తారు, కానీ మీరు ఓటీపీ చెప్పండి. లేకపోతే మీ క్రెడిట్ కార్డు కూడా బాగా దొరుకుతుంది. ఈ మధ్య క్రెడిట్ కార్డులో బాగా దొరుకుతుంది. ఆ క్రెడిట్ కార్డు మనం తీసుకోగానే క్రెడిట్ కార్డు మీకు వచ్చింది, ఓటీపీ చెప్పండి, దాని ద్వారా మీరు ట్రాన్సాక్షన్ 1,00,000 వరకు చేసుకోవచ్చు, లేదా 2,00,000 వరకు చేసుకోవచ్చు, మీకు అప్డేట్ చేస్తామని. క్రెడిట్ కార్డు మోసాలు కూడా బాగా జరుగుతుంది. ఇవి కూడా బాగా గమనించండి. క్రెడిట్ కార్డు మ్యాక్సిమం వాడొద్దనే చెప్తాను నేను. దానివల్ల ఉపయోగం కంటే మనకు నష్టాలు ఎక్కువ. అందులో మనలాంటి మధ్యతరగతి జీతాల మీద బతికే వాళ్ళకి చాలా కష్టం దాంతో. కాబట్టి అవి నమ్మకండి. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని ఓటీపీ కానీ, ఆధార్ కానీ, మన పాన్ కార్డు కానీ అడగరు. మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీ భర్త కూడా చెప్పదు ఓటీపీ అనేది. అంత కాన్ఫిడెన్స్ అన్నమాట. అంత కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. నెక్స్ట్ డిజిటల్ అరెస్ట్ ఒకటి దొరుకుతుంది. డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసుని అని చెప్పి మీకు వాట్సాప్ కాల్ చేస్తాను. పోలీసుని అని తెలియంటే ఎట్లా, యూనిఫామ్లో ఉంటా. యూనిఫామ్లో ఉండి నా వెనక సెటప్ అంతా పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది. డిఎస్పీ అధికారిలా ఉంటాను నేను. నా పేరు కూడా ఇప్పుడు ఎవరైతే డిఎస్పీ గారు ఉన్నారో ఆ డిఎస్పీ గారి నెంబరే ఉంటుంది, పేరే ఉంటుంది. మీరు గూగుల్ ఎత్తుకున్న ఆ డిఎస్పీ గారి పేరే వస్తుంది. నిజమే అనుకుంటారు. మీరు పలానా కేసులో ఉన్నారు, మీ ఫోన్ నెంబరు పలానా అసాంఘిక కార్యక్రమాలకి వాడుతున్నారు అని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తారు. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు, వీడియో కాల్ నుంచి మీరు పక్కకి వెళ్ళొద్దు, వీడియో కాల్ ఆన్లోనే ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఎంత భయపడతారంటే, మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, మీ మీద సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ అయింది, మనకు తెలియని కొత్త నేరాలు. మీ డ్రగ్స్కి మనకి సంబంధం ఉండదు, మీరు ఇక్కడ పని చేసుకునేవాళ్ళు. కానీ డ్రగ్ కేసులో మీది పలానా చోట ఉందంటారు, మీ ఆధార్ కార్డు పలానా చోట ఉందంటారు, మీ ఫోన్ నెంబర్ మీద డ్రగ్స్ కేసులో ఉందంటారు. నిజంగా పోలీస్ అధికారి మిమ్మల్ని ఫోన్ చేసి మీకు పలానా కేసులో ఉన్నట్టు చెప్పరు. ఏం చేస్తారు, మీ ఆఫీస్కి వస్తారు, మీ మేనేజర్ గారిని అడుగుతారు, పలానా సుభాషిణి ఉంది, ఆ అమ్మాయి పలానా కేసులో ఉందని ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తారు. లేదా మీ ఇంట్లో పెద్ద మనుషులు చెప్తారు, తీసుకొని వెళ్తారు. ఇది పోలీస్ చేసే పని. అంతేగాని మేము అరెస్ట్ చేసాం, డిజిటల్ అరెస్ట్ చేసాం, మాకు డబ్బులు కట్టండి అని ఏ పోలీస్ అధికారి యూనిఫామ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీకు ఫోన్ చేయరు. ఈ డిజిటల్ అరెస్ట్ బాగా అవుతుంది. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకండి. వైఫై మన వాట్సాప్లో మీరు డీపీలు పెట్టుకోకండి. నెక్స్ట్ డిజిటల్ అరెస్ట్ అని కానీ చెప్తే నమ్మకండి. ఇకపోతే కొత్తగా ఏపీకే ఫైల్స్ అని వస్తుంది. చూస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఎస్బీఐ ఏపీకే ఫైల్ అని ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఆర్టీఐ ఏపీకే ఫైల్ ఉంటుంది. ఆర్టీఐ అంటే మనందరం బండ్లు వాడుతూనే ఉంటాం. ఆర్టీఐ ఆఫీస్ తెలుసు కదా, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ ఆఫీస్. ఆ ఆర్టీఓ ఆఫీస్లో ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని మీ బండి పలానా ఉంది, నెంబర్ చెప్పండి, ఓటీపీ చెప్పండి, అట్లా కూడా అడుగుతున్నారు. సో మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఒక గంట మీ సార్ని పర్మిషన్ అడిగి, మన ఆర్టీఓ ఎంత దూరం ఉంది, ఒక అరగంట పర్మిషన్ అడిగి నాకు ఇలా మెసేజ్ వచ్చింది, ఇది వాస్తవం కాదని అడిగి తెలుసుకుంటే తప్పే ఉంది. మన ఫోన్ హ్యాక్ అయ్యి, ఫోటోలు పోయి, కాంటాక్ట్స్ పోయి, మన అందరం ఇబ్బంది పడాల్సిన అవసరం, మన కుటుంబం మొత్తం బాధపడాలి. సో ఈ కేర్ బాగా తీసుకోండి. ఒకవేళ జరిగితే ఏం చేయాలో కూడా చెప్తాను. 1930కి ఇమ్మీడియట్లీ కాల్ చేయండి. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే 1930 అది ఒక్క 1 అవర్ లోపల చేస్తే మీరు 10,000 పోగొట్టుకుంటే 10,000కి 10,000 హోల్డ్ అవుతాయి.